జపాన్ రాజధాని టోక్యోలో అక్కడ ప్రజలు చేసుకునే ఒక సనాతన ఆచారం, సనాతన వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం అంటే వాళ్ళ న్యూ ఇయర్, షింటో న్యూ ఇయర్ టైంలో సంవత్సరం మొత్తం అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు షింటో ప్రజలు కంచు మిషోగి అనే ఆచారాన్ని పాటిస్తారనమాట. ఇందులో భాగంగా అక్కడ ఎవరైతే వర్షిప్పర్స్ ఉంటారో, భక్తులు ఉంటారో, గడ్డగట్టే మంచు నీటిలో బాగా ఐస్ క్యూబ్స్ వేసి నీటిలో స్నానాలు చేస్తారు. అంటే మన సోల్ కానీ, మన బాడీ కానీ, మనలో చెడు మొత్తం ప్యూరిఫై అవ్వాలంటే అలాంటి గడ్డగట్టే మంచు నీటిలో ఐస్ క్యూబ్స్ వేసి నీటిలో స్నానాలు చేయాలన్నమాట అక్కడ ఆచారం ప్రకారం. దీని ద్వారా మనసులో చెడు ఆలోచన తొలగిపోయి మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుందని చెప్పి అక్కడ మత పెద్దలు చెప్తారనమాట. దీని పేరు కంచు మిషోగి. ఇదొక ఆచారం అన్నమాట. ఎవరైతే అక్కడ భక్తి శ్రద్ధలతో ఉన్న వర్షిప్పర్స్ ఉంటారో, కాస్త ధైర్యం తెగువ ఉంటుందో వాళ్ళు తెప్పుజు ఇనారి అనే ఒక ష్రైన్, ఒక మందిరానికి వెళ్తారనమాట. ఆ మందిరంలో రెడీగా ఈ మొత్తం ప్యూరిఫికేషన్ కోసం ఐస్ క్యూబ్స్తో ఒక పూల్ రెడీగా ఉంటుందంట. ఆ పూల్కి ముందు మనం చూస్తే కనుక ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ ఒక దేహానికి శుద్ధమైన మ్యూజిక్ కూడా, అంటే మన బాడీ క్లియర్ అవ్వడానికి, మనకు మంచి థాట్స్ రావడానికి, మన మైండ్ పర్ఫెక్ట్గా ఉండడానికి అద్భుతమైన మ్యూజిక్ కూడా ఉంటుందంట. దాంతోపాటు ఈ వర్షిప్పర్స్ అందరూ ఎవరైతే ఈ చల్లటి మంచు నీటిలో ఈ గడ్డగట్టి ఐస్ క్యూబ్స్లో మునుగుతారో వాళ్ళందరూ కూడా మా పాపాలన్నీ తొలగిపోవాలి, మా సిన్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి, ఈ సంవత్సరం మొత్తం మేము చాలా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తారంట. ఇదంతా కూడా జపాన్ ఏన్షియంట్ షింటో ప్రాక్టీస్ అనమాట. మనకు తెలుసు జపాన్లో షింటో ప్రాక్టీస్ అనేది చాలా ఫేమస్. జపాన్ ఇంకా రాచరికంలో ఉంది. రాజుకి చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా షింటో ప్రాక్టీస్ అక్కడ బాగా ఫాలో అవుతారనమాట. అంతేకాదు వాళ్ళ షింటో న్యూ ఇయర్ అనేది జనవరి 1వ తారీఖే చేసుకుంటారు. అదే టైంలో ఈ ఆచారాలన్నీ పాటిస్తారనమాట.